16వ తేదీ మే నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. ఇర్మియా 30వ అధ్యాయము 17వ వచనము. నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను, నీ గాయములను మాన్పెదను. సహోదరి సహోదరులారా, స్వస్థపరిచే గొప్ప దేవుడు మన ప్రభువు. అది ఎటువంటి అనారోగ్యమైన ప్రభువు అద్భుతంగా స్వస్థపరచగలడు. కొంతమంది శారీరకమైన బలహీనతలతో బాధపడుతూ ఉంటారు. మరికొంతమంది ఆరోగ్యంగా ఉన్నప్పటికీ మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. హృదయంలో ఎంతో వేదన, దుఃఖము ఉంటుంది. ఇంకొంతమంది పాపానికి బానిసై ప్రభువునకు విరుద్ధమైన కార్యాలను చేస్తూ అపవాది ఆధీనంలో ఉంటారు. ఎటువంటి బంధకముల నుండైనా విడుదలను అనుగ్రహించే గొప్ప దేవుడు మన ప్రభువు. బలహీనతలను బలంగా మార్చగలడు. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని ప్రభు అన్నాడు కదా. ఒకవేళ శారీరకమైన బలహీనతలతో అంటే ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నా, మానసిక సమస్యలతో కృంగిపోతూ ఉన్నా, పాపపు ఊబిలో ఉన్నప్పటికీ ప్రభువు మిమ్మల్ని స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు చేయాల్సింది ఒక్కటే, ప్రభు సన్నిధిలో మోకరించి పాపములను ఒప్పుకోవాలి, స్వస్థపరచమని మొరపెట్టాలి. ప్రభువుని ఆశ్రయించే వారిని ప్రభువు ఎన్నడూ విడిచిపెట్టడు. మీ పాపములను క్షమించి మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు. అన్ని రకముల బలహీనతల నుండి అద్భుతముగా స్వస్థపరిచి నూతన శక్తితో, శాంతి సమాధానాలతో ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఎవరెవరము ఎటువంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నామో సమస్తమును ఎరిగిన దేవుడవు ప్రభువా. మా శరీరములలో ఉన్న ప్రతి బలహీనతను మీరే ముట్టి స్వస్థపరచండి తండ్రి. బలహీనంగా ఉన్న మా శరీరాలకు మీరే గొప్ప బలాన్ని అనుగ్రహించండి ప్రభువా. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయ గొప్ప దేవుడవు తండ్రి. మీరే మమ్మల్ని స్వస్థపరిచి మంచి ఆరోగ్యంతో ఆశీర్వదించండి ప్రభువా. ఎవరెవరము ఎటువంటి వేదనతో ఉన్నామో మీకు తెలుసు ప్రభువా. దుఃఖాన్ని సంతోషముగా మార్చే గొప్ప దేవుడవు తండ్రి. మమ్మల్ని కృంగదీస్తున్న ప్రతి సమస్య నుండి యేసు నామంలో మాకు గొప్ప విడుదలను అనుగ్రహించండి ప్రభువా. మీ నుండి మమ్మల్ని దూరం చేస్తున్న ప్రతి అపవాది క్రియ నుండి విడుదల దయచేయండి ప్రభువా. అపవాది కట్లలో నుండి మమ్మల్ని విడిపించండి తండ్రి. మీకు వ్యతిరేకంగా మేము చేసిన ప్రతి పాపమును క్షమించండి ప్రభువా. అన్ని రకముల చీకటి పరిస్థితులను తీసివేసి మా జీవితాలను మీ వెలుగుతో నింపండి తండ్రి. ప్రతి పాపమును విడిచిపెట్టి మీకు లోబడి నీతివంతమైన పరిశుద్ధమైన జీవితాలను జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.